హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. రోజ్ ఫ్లవర్ ఇప్పింది ఈరోజు. చిన్న డబ్బాలో తోటకూర చిన్న చిన్న సీడ్స్ ఇస్తే ఎంత బాగా వచ్చింది. కరివేపాకు ప్లాంట్ ఇది. మొత్తం ఒకటే ప్లాంట్, సీడ్స్ ఇస్తే వచ్చేసింది. ఈరోజు సన్ రాలేదు సరిగా, అంతా మబ్బు మబ్బుగా ఉంది, అందుకే ఇలా ఉంది. ఈరోజు గోధుమ గడ్డి కోసేస్తున్నాను, పడిపోతుంది హైట్ అయిపోయి. ఇందులో చిక్కుడు ప్లాంట్ ఒకటి, ఇదంతా హైట్ అయింది, పడిపోయింది చాలా వరకు, అందుకే మొత్తం తీసేస్తున్నాను కొయ్యకుండా రూట్స్తో. ఇందులో తోటకూర చిన్న మొక్క ఒకటి పడింది. ఇక్కడ అక్కడక్కడ టమాటా మొక్కలు పడినాయి, సీడ్స్ పడి వచ్చినాయి, అవి కూడా తీసి పెట్టేస్తాను వీటితో పాటు. ఈ ట్రే మొత్తం క్లీన్ చేసేస్తాను, మొత్తం రూట్స్తో తీస్తున్నాను గోధుమ గడ్డి. చాలానే వచ్చింది. ఒకసారి కటింగ్ వేసేసాను, కటింగ్ వేసేసినాక ఇంత బాగా మళ్ళీ స్టార్ట్ అయ్యి బాగా వచ్చి హైట్ అయిపోయి పడిపోతుంది వాటర్ పోసినప్పుడు. ఇంకా నెక్స్ట్ టైం రెండోసారి మొత్తం తీసేస్తున్నాను, రూట్స్తో కూడా క్లీన్ చేసేసాను. చాలా వచ్చింది గోధుమ గడ్డి. ఈ గోధుమ గడ్డి జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిది. ఇక్కడ వచ్చినాయి టమాటా మొక్కలు. ఎర్లీ మార్నింగ్ మంచు పడుతుంది, అందుకే ఇలా ఉంది. ఇక్కడ ఖాళీగా ఉంది, ఇందులో పెట్టేస్తాను. ఈ గోధుమ గడ్డితో పాటు టమాటా మొక్కలు కూడా వచ్చేసినాయి, లాగేసాను. వేస్ట్గా పడేయట్లేదు, నేను ఇలా పెట్టేసుకున్నాను. మినప్పట్టు పప్పు కడిగినప్పుడు వచ్చింది, ఇలా ఇక్కడ ఎండ వస్తుంది, ఎండకు పెట్టేసుకున్నాను. బాగా ఎండినాక వేస్తాను, తడిదేను కుండీల్లో. ఇక్కడ మిర్చి మొక్క, తోటకూర మొక్క పీకేసాను. చిన్న చిన్న మిర్చీలు కొన్ని ఉన్నాయి, అవన్నీ కోసేసాను. ఇంక ఇక్కడ ఒకటి ఉంది, తీసేసాను. ఇది క్లీన్ చేసేస్తాను. ఈ బంతి మొక్క కూడా తీసేస్తాను, రూట్స్ ఖరాబ్ అవ్వకుండా. ఇందులో మొక్కలన్నీ తీసేసి వేరే వాటిల్లో పెట్టేస్తాను. ఇందులో ఎరువేస్తాను, ఎండిపోయిన పశువుల ఎరువు, కిచెన్ వేస్ట్ మొత్తం వేసి బాగా కలిపి పెట్టి అప్పుడు మళ్ళీ మొక్కలు స్టార్ట్ చేస్తాను, పెట్టుకుంటాను. మట్టి గట్టిగా అయిపోయింది, అందుకే మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఫ్లవర్ ప్లాంట్, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. స్టార్టింగ్లో పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి ఇక్కడ, ఇప్పుడు కొంచెం సైజ్ తక్కువగా వస్తున్నాయి, కానీ బాగానే వస్తున్నాయి. చాలా ఫ్లవర్స్ కోసాను. మిర్చి ఒక బంతి పువ్వు కోసాను, ఇక్కడ పెట్టుకున్నాను. బీరకాయలు చాలా వరకు రాలిపోయినాయి, ఇంకా ఒకటి రెండు నిలబడినాయి, ఇవన్నీ వస్తాయేమో చూడాలి. నేను ఈవినింగ్ టైంలో పైకి వస్తే పాలినేషన్ చేస్తున్నాను, ఇంకా లేకపోతే వదిలేస్తున్నా, చీమల ద్వారాగా పాలినేషన్ అయిద్దని. హెయిర్ వల్ల కూడా అవుతుంది. జూన్ నుంచి ఇంకా ఎక్కువ పెడతాను సీడ్స్. మట్టి గట్టిపడింది కొంచెం. దొండకాయల మట్టికి బాగా వస్తున్నాయి ఇందులో. దొండకాయలు బాగా స్టార్ట్ అయినాయి, చిన్న చిన్నవి చాలా పడినాయి, ఫ్లవరింగ్ కూడా చాలా వచ్చినాయి. ఇది మ్యారీగోల్డ్ ప్లాంట్, బంతి మొక్క రూట్స్ కటింగ్ చేశాను. ఈ రూట్స్ గుచ్చినా వచ్చేస్తాయి. మొత్తం తీసేస్తున్నాను, ఇందులో వేరే దానిలో పెట్టేస్తాను. మట్టి చాలా తక్కువ ఉంది, గట్టిగా ఉంది. కిచెన్ వేస్ట్ ఎరువు మొత్తం వేసి ఎండింది వేస్తాను, పచ్చిదేను కలిపి పెట్టేసి మళ్ళీ మొక్కలు పెట్టుకుంటాను. ఇందులో
మొత్తం కింద పోసేస్తాను మట్టి అంతా. రూట్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ లాగేస్తాను. హోల్స్ కూడా సరి చేసి పెట్టాలి దాన్ని బాగా. డ్రైనేజ్ ప్రాపర్గా ఉంటేనే మొక్కలు సరిగా వస్తాయి, లేకపోతే కుళ్ళిపోతాయి రూట్స్. ఫ్లవర్స్ కోసినాక నేను ఇవన్నీ క్లీన్ చేసేస్తాను మళ్ళీ ఇంకొకసారి, మొగ్గలు ఎక్కువ వస్తాయి. ఇక్కడ కొన్ని సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. చిన్న డబ్బాలో పెట్టుకున్నాను, అయినా డైలీ నాకు ఫ్లవర్స్ బాగానే వస్తున్నాయి. ఇక్కడ వర్షాలు స్టార్ట్ అయినాక మళ్ళీ జూన్ నుంచి ఈ చిన్న డబ్బాలో అన్నీ మట్టి మొత్తం మార్చేస్తాను. మెంతులు వేసాను కదా, చాలా బాగా స్టార్ట్ అయినాయి, మొక్కలు బాగా వచ్చినాయి. మెంతులు త్వరగా వచ్చేస్తాయి. ఇక్కడ కనకాంబరం మొక్కలు పెట్టుకున్నాను, ఫ్లవర్ ప్లాంట్స్. కొన్ని ఫ్లవర్స్ కోసాను, కొన్ని మందారం, కొన్ని సింక్ ఫ్లవర్స్. ఇంక ఇక్కడ కొన్ని ఉన్నాయి ఫ్లవర్స్. మందారం ఫ్లవరు, కొన్ని మందారం ఫ్లవర్స్ వచ్చినాయి, కోసేసాను. ఈ ఫ్లవర్ కూడా కోస్తున్నాను. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, చాలా బాగుంది. సింక్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ అయితే కలర్ చాలా నిండుగా ఉంటున్నాయి, బాగుంటున్నాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి ఫ్లవర్స్, ఇంకా కొన్ని ఉన్నాయి సింక్ ఫ్లవర్స్ కింద గార్డెన్లో, ఇవి కూడా కోసేస్తున్నాను. కొన్ని వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి, ఈ వైట్ ఫ్లవర్స్ కూడా కోస్తున్నాను. ఇంకా ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది, ఇవి డైలీ వస్తున్నాయి నాకు ఈ ఫ్లవర్స్. ఈరోజు కోసిన ఫ్లవర్స్ ఈ బౌల్లో పెట్టుకుంటున్నాను. మందారం, మ్యారీగోల్డ్ ఫ్లవర్, సింక్ ఫ్లవర్స్, కొన్ని వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి. కొన్ని టమాటా ముక్కలు కోసాను, ఇలా ఎండలో పెట్టాను. ఈరోజు ఎండ సరిగా లేదు పచ్చడి పట్టడానికని కొన్ని కోసి ఇలా ఎండబెట్టేశాను. వచ్చిన సీడ్స్ అన్నీ ఇలా కుండీల్లో వేసేసుకున్నాను, మొక్కలు వస్తాయని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.